జై గురుదేవ్. అస్మద్గురుభ్యో నమః. సూది దారం కథ. హేళాపురికి రాజు నవనీత వర్మ. ఆయన జనరంజకంగా పరిపాలన చేసేవాడు. ఆయన పేదలకు ఎంతో సహాయం చేసేవాడు. ఒక రోజున ఒక పేద బ్రాహ్మణుడైన దగ్గరకు వచ్చాడు. అతని పేరు పుండరీక శర్మ. బ్రాహ్మణుడా, నీవు ఏ పని మీద వచ్చావు అని అడిగాడు రాజు. అందుకు బ్రాహ్మణుడు ఎంతో వినయంగా చెప్పాడు, మహారాజా, నేను కటిక బీదవాడిని, ఆ బాధను భరించలేకుండా ఉన్నాను, దయతో నాకు ఏదైనా సహాయం చేయండి అని వేడుకున్నాడు. రాజుగారు అతని బాధ తెలుసుకున్నారు. అతని వెంక పరిశీలనగా చూశారు. అతని బట్టలు చిరిగి ఉన్నాయి. అతని శరీరం సన్నగా ఎముకలు కనిపించేలా ఉంది. రాజు కొంతసేపు ఆలోచించాడు. ఇక మీద మీరు రోజు ఉదయం రండి, నన్ను కలవండి అని చెప్పాడు మహారాజు. రాజు వద్ద సెలవు తీసుకొని వెళ్ళాడు శర్మ. మరుసటి రోజు ఉదయం మహారాజును కలిశాడు శర్మ. ఈ ఉత్తరం తీసుకువెళ్ళండి, మా కోశాధికారికి ఇవ్వండి అన్నాడు మహారాజు. శర్మ ఆ ఉత్తరం తీసుకొని కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఉత్తరం చూసుకొని కోశాధికారి 2 వరహాలు శర్మకు ఇచ్చాడు. శర్మకు ఎంతో ఆనందం కలిగింది. 2 వరహాలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ డబ్బులు. రోజువారీ అతని కుటుంబానికి కొంత ఖర్చు అవుతుంది, ఇంకా డబ్బులు మిగులుతాయి. రాజు రోజు ఉత్తరం ఇస్తున్నాడు. ఉత్తరం తీసుకొని కోశాధికారి 2 వరహాలు ఇస్తున్నాడు. బ్రాహ్మణుడి జీవితం ఆనందంగా గడిచిపోయింది. ఒకరోజు పుండరీకుడు కోశాధికారి దగ్గర 2 వరహాలు తీసుకున్నాడు. తిన్నగా ఇంటి దారి పట్టాడు. దారిలో అతనికి ఒక మనిషి కనిపించాడు. నన్ను రోజు రాజుగారి దగ్గర చూస్తున్నారు కదా, నేను రాజుగారి మంగలిని, రోజు రాజుగారికి మర్దన చేస్తాను అన్నాడు ఆ మనిషి. అవును, మిమ్మల్ని అక్కడ చూశాను, ఇందుకు నాతో ఏమిటి పని అన్నాడు పుండరీకుడు. నేను రోజు రాజుగారికి మర్దన చేస్తాను, ఆయన శరీరం తేలికపడి సంతోషంగా ఉంటారు. ఆ సమయంలోనే నువ్వు వస్తావు. రాజుగారు సంతోషంతో నీకు సహాయం చేస్తున్నారు అంటే ఆ సంతోషం నా వలనే కదా వస్తుంది. నాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉంది. నేను కోశాధికారికి చెబితే నీకు రావాల్సిన డబ్బు ఆగిపోతుంది. నేను చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలి అని అన్నాడు. నాకు రోజు నీకు ఇచ్చే డబ్బులో వాటా ఇవ్వాలి, రోజు 1/2 వరహ కానుకగా ఇవ్వాలి. నా మాటకు తిరుగులేదు అన్నాడు ఆ మంగలి. వాడి పేరు చెన్నయ్య. పుండరీక శర్మకు మతిపోయింది. ఏమి అనడానికి తోచలేదు. కొంతసేపు ఏమి మాట్లాడలేదు శర్మ. ఆ తర్వాత నేను నీకు లంచం ఇవ్వను అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. కానీ చెన్నయ్య శర్మను వదలలేదు. రోజు దారిలో కనిపించి లంచం అడగసాగాడు. ఒకరోజు శర్మకు ఎదురు పడ్డాడు మంగలి చెన్నయ్య. రాజుగారు నీ మీద కోపంగా ఉన్నారు అన్నాడు చెన్నయ్య శర్మతో. ఎందుకు అన్నాడు శర్మ. మీరు ముక్కు నుండి వదిలే గాలి వాసన వస్తుందంట, ఆ చెడు వాసనకు రాజుగారు చిరాకు పడుతున్నారు. మీరు రేపటి నుండి ముక్కుకు గుడ్డ కట్టుకొని రమ్మని చెప్పారు అన్నాడు చెన్నయ్య. నిజమే అనుకున్నాడు శర్మ. చెన్నయ్య రాజుగారి దగ్గరకు వెళ్ళాడు. రాజుగారి పాదాలు ఒత్తుతూ, కొందరు ఉపకారం పొందుతూ కూడా చిన్న చూపు చూస్తూ ఉంటారు అన్నాడు చెన్నయ్య. ఎవరిని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడు మహారాజు. తమ నుండి రోజు 2 వరహాలు తీసుకుని వెళ్ళే బ్రాహ్మణుడు, అతను ఉదయం ఏదో గొణుగుతూ పోతున్నాడు, ఏమిటి సంగతి అని అడిగాను నేను. రాజుగారి నోటి నుండి చెడు వాసన వస్తుంది, అది తట్టుకోవాలి అంటే ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి అన్నాడు మహారాజా అన్నాడు చెన్నయ్య వినయంగా. మరుసటి రోజు చెన్నయ్య చెప్పిన విధంగానే వచ్చాడు శర్మ. ముక్కుకు మూతికి ఎర్రని గుడ్డ కట్టుకొని రాజుగారిని కలిశాడు. రాజుగారు సంగతి ఏమిటి అని శర్మను అడిగారు. నా ముక్కు నుండి చెడు వాసన వస్తుంది, దానివల్ల మీకు చిరాకు కలుగుతుంది, దానిని నివారించడానికే మహారాజా అన్నాడు శర్మ అమాయకంగా. రాజుగారికి చెన్నయ్య ఎత్తుగడ తెలిసింది. చెన్నయ్య లంచం అడిగిన సంగతి కూడా చెప్పాడు పుండరీక శర్మ. మరురోజు శర్మకు 2 ఉత్తరాలు ఇచ్చాడు మహారాజు. ఈ 2వ ఉత్తరం చెన్నయ్యకి ఇవ్వండి, మీరు మీ ఉత్తరం చూపించి ధనం తీసుకోండి అన్నాడు మహారాజు. పుండరీక శర్మకు దారిలో చెన్నయ్య కనిపించాడు. మహారాజు గారు నీ సేవను ఎంతో మెచ్చుకున్నారు, నీకు ఈ ఉత్తరం ఇమ్మని చెప్పారు అని ఉత్తరం ఇచ్చాడు శర్మ. చెన్నయ్య, నీకు డబ్బు ఇవ్వనందుకు ఎంతో బాధపడుతున్నాను. ఈరోజు నాకు డబ్బు అక్కర్లేదు,
ఈ ఉత్తరం తీసుకువెళ్ళి నువ్వే ఆ డబ్బు తీసుకో అని రాజుగారు ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు. చెన్నయ్య సంబరపడుతూ డబ్బు కోసం కోశాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తరం చూసిన కోశాధికారి మండిపడ్డాడు. డబ్బులకు బదులు చెన్నయ్యను భటులు బంధించారు. నువ్వు లంచం కోసం శర్మగారిని బెదిరించావు. నీ నోటిని సూరీదారంతో కుట్టమని మహారాజు గారి ఆజ్ఞ. నీ లంచగొండితనానికి ఇదే తగిన శిక్ష అన్నాడు కోశాధికారి. చెన్నయ్య సిగ్గుతో తలదించుకున్నాడు. హరి ఓం తత్సత్.